जोहार कॉमेड टोटस डॉक्टर प्रसाद जोहार अमर रहे कॉमेड टोटस डॉक्टर प्रसाद अमर रहे उद्योग ऐक्यता वर्धिल्लाले उद्योग ऐक्यता वर्धिल्लाले उद्योग ऐक्यता वर्धिल्लाले కొనసాగిద్దాం కామ్రేడ్ టోటస్ డॉक्टर प्रसाद ఆశయాలను కొనసాగిద్దాం కామ్రేడ్ టోటస్ डॉक्टर प्रसाद ఆశయాలను కొనసాగిద్దాం కామ్రేడ్ టోటస్ डॉक्टर प्रसाद ఆశయాలను కొనసాగిద్దాం जोहार కామ్రేడ్ టోటస్ डॉक्टर प्रसाद जोहार जोहार కామ్రేడ్ టోటస్ डॉक्टर प्रसाद जोहार మన ఏపీజేసీ అమరావతి చైర్మన్ అన్నగారు ముప్పరావు వెంకటేశ్వర గారికి, అలాగే ఈ కార్యక్రమానికి చేసిన ఏపీజేసీ అమరావతి సెక్రటరీ జనరల్ పరిస్థితి దామోదర్ గారికి, వేదిక మీద ఉన్న ప్రధాన కార్యదర్శి తోట సుధాకర్ ప్రసాద్ గారికి నిజమైన వారసురాలుగా సతీమణిగా ఉన్న మా అమ్మగారు తోట కామాక్షి గారు, ఇక్కడికి చేసిన వివిధ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా తోట సుధాకర్ ప్రసాద్ గారికి మా యొక్క నివాళులు అర్పిస్తూ, తోట అంటేనే ఈ ఆంధ్రప్రదేశ్ లో ఒక పైన బ్రాండ్ అది. ఇంకా తోట సుధాకర్ ప్రసాద్ గారు అంటే ఎన్జిఓలకి, రెవెన్యూ ఉద్యోగులకి ఆయన ఒక టైగర్. అలాంటి ఒక గొప్ప నాయకుడిని మేము చూసాం. మేము అప్పటికి కూడా ఎన్జిఓ సంఘంలో చిన్న మరి కార్యవర్గ సభ్యులుగా ఉన్నప్పుడు మేము జీపీఆర్ గారు ఈయన ఆధ్వర్యంలో ఎన్జిఓ సంఘ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు వైజాగ్ లో వీళ్ళందరూ రత్నాచల్ ఎక్స్ప్రెస్ కి వెళ్తుంటే మేము ఏలూరులో వాళ్ళందరికీ కూడా టిఫిన్స్ అయ్యి కూడా మేము అరేంజ్ చేయడం జరిగింది చేరిక ఆ రోజుల్లో. మరి తోట సుధాకర్ ప్రసాద్ గారు గురించి చెప్పాలంటే అంటే కాలాతీతం అయిపోయింది కాబట్టి చాలా చిన్న మేడం చెప్పారు టీఆర్సీ గురించి. చంద్రబాబు నాయుడు గారిని జీపీఆర్ గారు లేకపోతే ఇంకొకటిలో కాకుండా సుధాకర్ ప్రసాద్ గారు ఆ రోజున మరి గట్టిగా వెళ్ళి మీరు 20% ఇస్తానని చెప్పి 99 టీఆర్సీ గురించి చెప్తున్నప్పుడు 20% ఇస్తానని ఆయన వెళ్ళిపోయాడు ఇంటికి. ఒకే ఒక చిన్న లాబింగ్ లేకపోతే ఇవన్నీ కాకుండా బార్గెనింగ్ కెపాసిటీ ఒక నాయకుడికి ఒక లక్షణంగా ఎలా వస్తుందంటే ఆయన ఒకే ఒక మాటతోటి సార్ ఒక 5% ఇవ్వండి, 25% మళ్ళీ నెక్స్ట్ మీరే సీఎం అని చెప్పి ఆయన చెప్పడం వల్ల 25% టీఆర్సీని ఆయన జంజాల హరినారాయణ గారు చీఫ్ సెక్రటరీ తోటి అగ్రిమెంట్ చేసిన ఘనత మరి ఆనాడు తోట సుధాకర్ ప్రసాద్ గారికి దక్కిందంటే అది అందరూ ఉద్యోగులందరూ కూడా ఆ రోజున ఆ బెనిఫిట్ వల్ల కూడా ఉద్యోగులందరూ కూడా నెక్స్ట్ టీఆర్సీస్ లో కూడా చాలా బెనిఫిట్ పొందారంటే అటువంటి నాయకత్వం చేయబట్టే అని చెప్పి అందరికీ తెలియజేస్తూ ఈ రోజుకి కూడా అన్ని ఎన్జిఓ హోమ్స్ లో ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని ఎన్జిఓ హోమ్స్ లో ఆయన యొక్క స్మృతింజలి ఇవాళ అందరూ కూడా చేస్తా ఉన్నారు. మా రాష్ట్ర సంఘ అధ్యక్షుడు కూడా ఇవాళ కార్యక్రమాన్ని సాగర్ ఆధ్వర్యంలో విజయవాడలో జరుగుతుంది. నాకు తమ్ముడు ఫోన్ చేసిన వెంటనే సుధాకర్ ప్రసాద్ గారు రెవెన్యూ అసోసియేషన్ మనందరం విడిపోవాలి, మనందరం కలిసే ఉన్నామని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో సుధాకర్ ప్రసాద్ గారి లాంటి నాయకుల స్ఫూర్తితోటి ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఇవాళ మనందరికీ తెలుసు అన్నగారు అలాగే ప్రెస్ మీట్ లో అన్ని చెప్తారు, వాయిస్తారు, అన్ని మామూలే. కాబట్టి మరి ఈ కార్యక్రమం ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ మరియు ఏపీజేసీ అమరావతి పక్షాన మా యొక్క నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కామ్రేడ్ తోట సుధాకర్ ప్రసాద్ గారి 24వ వర్ధంతి సందర్భంగా ఏలూరులో ఏర్పాటు చేసినటువంటి కాంక్ష విగ్రహావిష్కరణకి శ్రీమతి కామాక్షి తోట సుధాకర్ ప్రసాద్ గారు, అదేవిధంగా మా పూర్వ నాయకులైనటువంటి పివి కృష్ణారావు గారు, పివి జగన్మోహన్ రావు గారు తదితరుల సమక్షంలో ఈ యొక్క విగ్రహావిష్కరణ, అదేవిధంగా వారికి ఘనమైనటువంటి నివాళులర్పించేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ రోజు ఏలూరులోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా రెవెన్యూ అసోసియేషన్ పక్షాన వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. మరి తోట సుధాకర్ ప్రసాద్ గారు లాంటి ఒక మహానాయకుడు
వారు కేవలం ఉద్యోగుల యొక్క హక్కుల కోసం పోరాటం చేస్తూ ఆ హక్కుల సాధన కోసమే అసూలు బాసినటువంటి ఒక గొప్ప మహానాయకుడిని తిరిగి మేము పొందలేకపోయినప్పటికీ ఆయన ఆశయాలు కొనసాగించేందుకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెవెన్యూ ఉద్యోగులందరం కూడా పాటుపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి రెవెన్యూ ఉద్యోగులందరినీ కూడా ఈరోజు కోట సుధాకర్ ప్రసాద్ గారి వర్ధంతి సందర్భంగా అందరం ఒక అంశాన్ని ఈరోజు ప్రస్తావించుకోవాలి. మన పూర్వం పెద్దలు రెవెన్యూ శాఖ అంటే ప్రజలకు అటు చేరువైనటువంటి శాఖలాగా ఏ పనైనా సరే మనం తహసీల్దార్ దగ్గరికి వెళ్ళాలి అనే ఒకే ఒక అంశాన్ని అనుకునే వాళ్ళు ఆనాడు ప్రజలు. మరి అటువంటి గొప్ప పేరు వల్లే ఆనాడు దశాబ్దాలుగా మన పూర్వీకులు రెవెన్యూ శాఖ ప్రజలకు అంత చేరువు కాబట్టే రెవెన్యూ శాఖకి అంత పేరు వచ్చింది. ఈరోజు రెవెన్యూ శాఖలో పనిచేయటమే ఒక గర్వంగా ఫీల్ అవుదాం. ఎప్పుడవుదాం? తప్పకుండా ప్రజలకి గతంలో మన పూర్వీకుల వలె ఇంకా అంతకన్నా మెరుగైనటువంటి సేవల్ని మనం ప్రజలకు అందిస్తూ వాళ్ళకి ఇంకా దగ్గర చేరుతూ మాకు రెవెన్యూ కార్యాలయాలకు వెళితే మాకు ఏ పనులైనా జరుగుతాయన్నటువంటి వాళ్ళల్లో ఆ గర్వం వచ్చినప్పుడు మనం ఆ గర్వంగా రెవెన్యూ శాఖలో పనిచేస్తున్నామనేటువంటి రావాలని ఈరోజు కోట సుధాకర్ ప్రసాద్ గారి సాక్షిగా ప్రతి ఒక్క ఉద్యోగిని కోరుతా ఉన్నాం. తప్పకుండా అక్కడక్కడ ఎవరో కొద్దిమంది చేసేటువంటి నిర్లక్ష్యం అలక్ష్యం వల్ల మన శాఖకి అక్కడక్కడ చెడ్డ పేరు వస్తుంది. దయచేసి భవిష్యత్తులో అది పునరావృతం కాకుండా మనం రెవెన్యూ శాఖ ఉద్యోగులం, మన ఉద్యోగులం సేవలకే అంకితం కావాలి, ప్రజా సేవకి అంకితం కావాలి. అది గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్కరూ పనిచేద్దాం. అదేవిధంగా ఏదైనా ప్రజలు కానీ ప్రజాప్రతినిధులు కానీ మన కార్యాలయాలకు వస్తే గౌరవంగా వాళ్ళని ఆహ్వానించి వారికి ఎంతవరకు మనం చేయగలుగుతామో ఆ పనిని మనం సానుకూల దృక్పథంతో వాళ్ళని పనిచేసి పంపించాలి. అదేవిధంగా అధికారులు కానీ లేదా ప్రజాప్రతినిధులు కానీ ఏదైనా సూచనలు చేసినప్పుడు గౌరవంగా ఆ సూచనలు స్వీకరించి చట్టానికి లోబడి ఎంతవరకు మనం పని చేయగలుగుతామో అంతవరకు చేసి ఈరోజు కామ్రేడ్ తోట సుధాకర్ ప్రసాద్ గారి ఆశయాల్ని కొనసాగిద్దాం. అదేవిధంగా ఏదైతే మనం ఈరోజు ప్రజలకి మన భవిష్యత్ తరాలకి ప్రేరణ కలిగించే విధంగా పనిచేసి ఆదర్శంగా అందరికి నిలుద్దామని చెప్పి ఈరోజు కామ్రేడ్ తోట సుధాకర్ ప్రసాద్ గారి సాక్షిగా మీ అందరికీ కూడా పిలుపునిస్తున్నారు. అదేవిధంగా పని ఒత్తిడి ఉండొచ్చు, వ్యక్తిగతమైన ఒత్తిడి ఉండొచ్చు, శాఖాపరమైన ఒత్తిడి ఉండొచ్చు, అన్ని ఉండొచ్చు. కానీ దాన్ని మనం జ్ఞానంతో నైపుణ్యంతో అధిగమించండి. తప్పదు, రోజులు మారినాయి, జనాల యొక్క కోరికలు యాస్పిరేషన్స్ వేరే లెవెల్కి వెళ్ళి ఉన్నాయి. కాబట్టి మనం కూడా మారాలి. పిలుపునిస్తున్నాం ఈరోజు కామ్రేడ్ తోట సుధాకర్ ప్రసాద్ సాక్షిగా. తప్పకుండా మనం ఆ ఒత్తిడిని కూడా ఎవరో మీదో మనం ప్రభుత్వాల మీద ఇంకో మీద పెట్టకుండా ఆ ఒత్తిడిని మనమే అధిగమిద్దాం. తప్పకుండా ఆ నైపుణ్యాన్ని పెంపొందించుకుందాం, ఆ జ్ఞానాన్ని పెంపొందించుకుందాం. అదేవిధంగా అందరి రెవెన్యూ ఉద్యోగుల్ని, ప్రధానంగా తహసీల్దారుల్ని అందరినీ కోరుతున్నాను, దయచేసి మనం జట్టు భావన అంటే యూనిటీ, కార్యాలయంలో పనిచేసే అందరినీ ఐక్యంగా కలుపుకోండి. కింది స్థాయి నుంచి మీ దగ్గర ఉన్నటువంటి తహసీల్దార్ వరకు ఐక్యంగా ఒక జట్టు భావన వాళ్ళల్లో కలిగించండి. తద్వారా ప్రభుత్వం ఏదైతే లక్ష్యాలను పెట్టిందో ఆ లక్ష్యాలను ఛేదించడంలో మనం ముందుకెళ్దాం. ఈ రోజు నుంచి
ఈ రోజు సుధాకర్ ప్రసాద్గా ఈ రోజు నుంచి ముందుకెళ్దాం. అదే విధంగా మరి అధికారులు కూడా పిలుపునిస్తున్నారు. దయచేసి టీసీలని అంటే టెలికాన్ఫరెన్స్ అని వీడియో కాన్ఫరెన్స్ అని వారం మొత్తం పెట్టమాకండి. ఏదో ఒక రోజు అనుకోండి, 10 రోజులకో 15 రోజులకో ఒకసారి పెట్టుకొని అందరూ ఒకే రోజు ఆ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రభుత్వ లక్ష్యాలని విజయవంతంగా చేయడానికి మీరు దయచేసి ఉద్యోగులకి ఆ ఇబ్బందులు పెట్టొద్దని వారిని కోరుతున్నాను. అదేవిధంగా చివరిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఏదైతే మేము ఈ రోజు నుంచి కామెడి తోట సుధాకర్ ప్రసాద్ గారి వర్ధంతి సందర్భంగా మేమందరం అనుకుంటున్నాం, తప్పకుండా వేగవంతమైన పారదర్శకమైన పాలనని ఈ రోజు నుంచి రెవెన్యూ శాఖ అందించేదానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. అయితే ప్రభుత్వాన్ని కోరుతున్నాం, దయచేసి తగిన సమయం, తగిన నిధులు, తగినటువంటి సిబ్బంది, సరిపడా శిక్షణ, సరిపడా నిధులు, సరిపడా సిబ్బంది, సరిపడా సమయం, సరిపడా శిక్షణ ఇస్తే ఇంకా ఇప్పటికన్నా మెరుగైనటువంటి వేగవంతమైనటువంటి పారదర్శకమైనటువంటి రెవెన్యూ పాలనని మేము ప్రజలకు అందించేదానికి సిద్ధమవుతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మీడియా మిత్రులందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులంతా కూడా ఉద్యోగులు కోరుకున్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ సమస్యలు ఎప్పుడు పరిష్కారం అవుతాయని చెప్పేసి ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇవాళ ఎక్కడ నలుగురు ఉద్యోగులు చేరినప్పుడు కూడా మనం కోరుకున్న ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను ఏ ఒక్కటి నెరవేర్చట్లేదని చెప్పేసి ఆవేదన గురవుతున్న పరిస్థితి. గత ప్రభుత్వం ఉద్యోగుల పట్ల చిన్నచూపు చూసింది, రివర్స్ పిఆర్సీ ఇచ్చింది. అలాగే ఇవాళ ఉద్యోగులు రావాల్సినటువంటి బకాయిలని దాచుకున్న డబ్బులు కూడా దోచుకున్నారు అనే ఉద్దేశంతోనే ఇవాళ సుమారు 24-25 వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారనే ఆక్రోశంతో, కోపంతో ఇవాళ ఉద్యోగులంతా అన్ని వర్గాల ఉద్యోగులు పెన్షన్ అంతా కలిపి కూటమి ప్రభుత్వం ఎన్నుకున్నప్పుడు కూడా ఇదే ప్రభుత్వం మరి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఇవాళ ఉద్యోగులు ఎవరు గొంతమ్మ కోరుకులు కోరట్లా. ఎన్నికల ముందు ప్రభుత్వ కూటమి నాయకులు, ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి వారిలో పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఉద్యోగులు కోరుకున్నటువంటి పీఆర్సీని ఇస్తామని చెప్పేసి, రివర్స్ పీఆర్సీ జరిగింది, ఉద్యోగులకు న్యాయం చేస్తామని చెప్పేసి, బకాయిలన్నింటి కూడా దశల వారుగా చెల్లిస్తామని చెప్పేసి, ఐఆర్ కూడా ప్రకటిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఏ ఒక్క అడుగు ముందు జరిగిట్లా. కానీ ఇవాళ కూటమి నాయకులు ఎన్నికల ముందు ఏదైతే సూపర్ 6 హామీ ఇచ్చారో ఆ సూపర్ 6 భాగంలో ప్రజలకు అన్ని విధాలుగా పూర్తిగా అమలు చేస్తున్నారు. సూపర్ 6 అమలులో ఉద్యోగులంతా కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సహకరిస్తున్న పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నటువంటి ఉద్యోగుల పట్ల కానీ, అలాగే ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి ఉద్యోగుల పట్ల సమస్యల పరిష్కారంలో కానీ, పీఆర్సీ విషయంలో కానీ ఎందుకు చిన్నచూపు చూస్తుందో అర్థం కాని పరిస్థితి. ఇవాళ ఉద్యోగులు కోరుకున్నటువంటి ఖర్చులైనటువంటి ఇవాళ పీఆర్సీ 12వ పీఆర్సీ సంబంధించి 2023 జూలైలో వేయాల్సిన పరిస్థితి. 2 సంవత్సరాలు గడువు దాటినప్పుడు కూడా మన పీఆర్సీ కమిషన్ వేయలేదు. అలాగే గత ప్రభుత్వ హయాంలో బకాయిలు ఉన్నాయి, ఆ బకాయిలు రాని పరిస్థితి. ఇప్పటికే ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఉద్యోగులు రావాల్సిన బకాయిలు కనీసం 4 డిఏలు, ఈ ప్రభుత్వం వచ్చాక 4 డిఏలు, రేపు జనవరి వస్తే 5వ డిఏ వస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చాక ఎన్నో పండుగలు అయిపోయి కనీసం ఈ దసరా పండుగకైనా డిఏలు రిలీజ్ చేస్తారని చెప్పేసి ఉద్యోగులంతా ఎదురు చూస్తున్నప్పుడు కూడా అందరి వైపు గౌరవ ముఖ్యమంత్రి వారు చూస్తున్నారు. కానీ ఉద్యోగుల వైపు ఎందుకు చిన్న చూపు చూస్తున్నారన్న ఆవేదనతో ఉన్నారు. వాళ్ళ రిటైర్మెంట్ ఉద్యోగులు